అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. విఠల సాయి దర్శనం సర్వ పాపహరం సర్వ పుణ్యప్రదం. రథసప్తమి మాఘమాసంలో వచ్చే మొదటి సప్తమిని అనగా శుద్ధ సప్తమిని రథసప్తమి అని, సూర్య జయంతి అని అంటారు. ఇది సూర్యుడికి సంబంధించిన పర్వదినం. సూర్యుడు 7 గుర్రాలు పూంచిన రథం మీద ప్రయాణం చేస్తాడని వేదం చెప్తోంది. ఈ ప్రయాణం ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 విధాలు. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం, మాఘమాసం నుండి ఆషాఢం వరకు ఉత్తరాయణం అని అంటారు. ఈ ఉత్తరాయణంలో సూర్యకిరణాలు ఉత్తర ధ్రువం వైపుకు మారతాయి. సూర్యుడు దక్షిణాయనంలో దక్షిణ దిశగా, ఉత్తరాయణంలో ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు. రథసప్తమి నుండి ఆయన ప్రయాణం ఉత్తరాయణంలో సాగుతుంది. అందుకే భారతీయులు ఈ రోజుని పరమ పవిత్రమైనదిగా భావించి పూజించి సూర్యుడిని ఆరాధిస్తారు. భా అంటే సూర్యకాంతి, రతి అంటే సూర్యుడు. అలా సూర్యకాంతిని ప్రజలు ఆరాధిస్తారు కనుక సూర్యుడిని ఆరాధించే వారంతా భారతీయులు అయ్యారు. మాఘశుద్ధ సప్తమి రోజున వేకోజామునే లేచి స్నానం చేసి జపం, అర్ఘ్యం, తర్పణం, దానం చేసినట్టయితే అనేక కోట్ల రెట్ల పుణ్యఫలాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలని ఇస్తుందని శాస్త్రవచనం. షష్ఠి సప్తమి కలిసి ఉన్న తిథి సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈరోజు 7 జిల్లేడాకులు తల మీద భుజాల మీద ధరించి స్నానం చేస్తే 7 జన్మల్లో చేసిన పాపాలు పరిహరింపబడతాయని శాస్త్రం చెబుతోంది. రథసప్తమి రోజు బంగారం, వెండి, రాగితో చేసిన రథాన్ని పసుపు కుంకుమలు, ఎర్రని పూలతో పూజించి గురువులకు దానమిస్తే అత్యంత ఫలప్రదం. రథసప్తమికి వ్రతం కూడా ఉంది. ఇది భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. ఈ వ్రతం గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. పూర్వం కాంభోజ రాజ్యాన్ని యశోధర్ముడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి లేక ఒక కుమారుడు కలిగాడు. అతడు పుట్టుకతోనే వ్యాధిగ్రస్తుడు. ఇందుకు కారణమేంటని రాజు రాజపురోహితుల్ని, రాజగురువులందరినీ అడిగాడు. వారు జాతకం చూసి, నీ కుమారుడు గత జన్మలో పరమ పిసినారి అయిన వైశ్యుడు, ఆ లోభత్వం వల్లనే ఇలా వ్యాధిగ్రస్తుడయ్యాడని తేల్చి చెప్పారు. నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల వీడు రథసప్తమి రోజు జన్మించాడు. అదే రథసప్తమి రోజు వ్రతం చేస్తే ఈ పాపాలన్నీ హరించి వాడు చక్రవర్తి అవుతాడు అని వాళ్ళు చెప్పడం జరిగింది. నియమనిష్టలతో ఆయన కుమారుడి చేత ఈ రథసప్తమి వ్రతాన్ని చేయించాడు. అనుకున్నట్టుగానే అతని పాపాలన్నీ పరిహరింపబడి క్రమేణా ఆరోగ్యవంతుడై ఆ రాజ్యానికి చక్రవర్తిగా మారాడు. ఇలా నియమనిష్టలతో ఈ వ్రతం ఆచరించి దానధర్మాలు చేస్తే సామాన్యుడు సైతం చక్రవర్తి అవుతాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ఈ వ్రతాన్ని ఆచరించండి. అందరూ సూర్య నమస్కారాలు చేయండి, సూర్యుడిని పూజించండి. రథసప్తమి యొక్క ఫలితాన్ని అందరూ పొందండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలను సందర్శించండి. తెలంగాణలోనే ఏకైక సూర్య దేవాలయం సూర్యాపేట జిల్లా తిమ్మాపురం దగ్గర ఉంది. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు సూర్యభగవాన్ దర్శించండి, పూజించండి, సేవించండి, తరించండి. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః.